వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తనలు 119వ కీర్తన 81 నుంచి 88 వచనాలు మనం చదువుకున్నాం. ఇది 119వ కీర్తన భాగంలో 11వ భాగం. మీరు గమనించినట్లయితే 119వ కీర్తన మొదటి వచనం నుంచి మీరు గమనిస్తే చాలా ప్రత్యేకంగా హీబ్రూ పదాలు మనకు కనబడతాయి. అలెఫ్, బేత్, గెమెల్ అని ఇలా ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క పదాన్ని ఇచ్చి ఈ కీర్తనాకారుడు కీర్తనను చాలా అద్భుతంగా వివరించినట్లుగా మనకు తెలియజేయబడింది. ఈ 8 వచనాలను మనం 4 భాగాలుగా చేసి ధ్యానం చేసుకుందాం. చూడండి, మొట్టమొదటిగా మీ మనస్సును ఒక మాట మీద మీరు దృష్టి నిలపాలని నేను ఆశిస్తూ ఉన్నాను. చూడండి, 82వ వచనంలో కీర్తనాకారుడు ఇలాగంటున్నాడు, నన్ను ఎప్పుడు ఆదరించెదవో అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి. 84వ వచనం కూడా చూడండి ఒకసారి, నీ సేవకుని దినములు ఎంత కొద్దివాయను, నన్ను తరుము వారికి నీవు తీర్పు తీర్చుట ఎప్పుడు. మొట్టమొదటిగా ఈ కీర్తనలో మనం మొదటి అంశాన్ని ఆలోచిస్తే కీర్తనాకారుడు 2 ప్రశ్నలు కలిగి ఉన్నాడు. 2 ప్రశ్నలు. మొట్టమొదటిది, నీవు ఎప్పుడు ఆదరించెదవు, ఎప్పుడు తీర్పు తీర్చెదవు. ఎప్పుడు అనే ప్రత్యేకమైన పదం మనం ఇక్కడ ఆలోచించాల్సినటువంటి పదం. ఈ ఎప్పుడు అనేది అలసిపోయి సొమ్మసిల్లి వేసారిన సందర్భంలో కీర్తనాకారుడు పలుకుతున్నటువంటి మాట. ఎప్పుడు ఆదరించెదవో అంటే ఆదరణ కొరకు ఎదురు చూసి 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 ఆ మాట పలుకుతున్నాడు. దేవుని యొక్క సహాయము కొరకు చూసి 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 ఆ మాట పలుకుతున్నాడు. ఎప్పుడు ఆదరించెదవో, ఎప్పుడు తీర్పు తీర్చెదవో. ఈ ఎప్పుడు అనేటటువంటి పదం కీర్తనాకారుని జీవితంలోనే కాదండి, విశ్వాస జీవిత యాత్రలో కొనసాగుతున్నటువంటి మనమందరం కూడా ఎదుర్కొనే ఒక పరిస్థితే, ఒక సంఘటనే. మనందరి జీవితాల్లో కూడా ఈ భక్తిలో మనం కొనసాగుతున్నప్పుడు ఒకానొక సమయంలో కొన్ని కార్యాల కోసం, కొన్ని పరిస్థితుల కోసం, కొన్ని విషయాల కోసం ఈ ఎప్పుడు అనే మాట మన అంతరంగంలో నుండి కొన్నిసార్లు బయటికి వస్తుంది. ఎప్పుడు చేస్తావు ప్రభువా ఈ కార్యం, ఎప్పుడు చేస్తావు ప్రభువా ఈ శుభకార్యం, ఎప్పుడు చేస్తావు ప్రభువా ఈ అద్భుత కార్యం, ఎప్పుడు ఇస్తావు ప్రభువా నాకు అభిషేకం, ఎప్పుడు దర్శిస్తావు ప్రభువా మా కుటుంబాన్ని, ఎప్పుడు చేస్తావు ప్రభువా నా జీవితంలో మేలుకరమైనటువంటి కార్యాలు, ఎప్పుడు అనుగ్రహిస్తావు ప్రభువా మాకు మంచి రోజులు, ఎప్పుడు స్వస్థపరుస్తావు ప్రభువా నా బలహీనతల నుండి. ప్రార్థించి విశ్వసించి ప్రభువుని అనుసరించేటటువంటి ప్రతి భక్తుని జీవితంలో ఈ ఎప్పుడు అనే ఒక అంశం తప్పనిసరిగా ఉంటుంది. ఎప్పుడు అనే ఈ మాటను ఎందుకు ఆయన ఉపయోగిస్తున్నాడంటే రెండిటి కోసం, నీ రక్షణ కొరకు. తరువాత 82వ వచనంలో నీవిచ్చిన మాట కొరకు, నీ రక్షణ కొరకు, నీవిచ్చిన మాట కొరకు. ఇక్కడ రక్షణ అనేది పాపములో నుండి విడిపించబడుటకు ఉపయోగించబడిన రక్షణ కాదు, కానీ తన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులలో నుండి తాను పొందవలసినటువంటి రక్షణను గురించి మాట్లాడుతున్నాడు. నీ రక్షణ కొరకు, నీవిచ్చిన మాట కొరకు. ఎలా ఉన్నాడంట ఆయన? నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది, క్షీణించుచున్నవి అంటున్నాడు. ప్రాణము సొమ్మసిల్లుచున్నది, నా కన్నులు క్షీణించుచున్నవి. 2 పదాలు ఉపయోగిస్తున్నాడు. ఒకటి ప్రాణం, రెండోది కన్నులు. కన్నులు ఎప్పుడు క్షీణిస్తాయి చెప్పండి? చూసి 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 కన్ను కాయలు కట్టిపోయినాయి. దేనికోసం? నీవిచ్చిన మాట నా జీవితంలో ఎప్పుడు నెరవేరుస్తావయ్యా, నీవు అనుగ్రహిస్తానన్న రక్షణ, నువ్వు అనుగ్రహిస్తానన్నటువంటి విడుదల, నీ శక్తిగల కార్యాలు సమాజంలో, నా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను ఎప్పుడు అనుభవిస్తానయ్యా. దానికోసం సొమ్మసిల్లిపోతున్నాను, దానికోసం నా కన్నులు క్షీణించిపోతున్నాయి. ఎప్పుడు నీవు ఆదరిస్తావు,
ఎప్పుడు నువ్వు తీర్పు తీరుస్తావు? సమాజంలో కొన్ని పరిస్థితులు చూస్తున్నప్పుడు ప్రార్థనాపరులైనటువంటి భక్తులు చేసే ప్రార్థన ఇది. ఎప్పుడు దర్శిస్తావయ్యా నువ్వు లోకాన్ని? ఎప్పుడు దర్శిస్తావయ్యా ప్రజలను? ఎప్పుడు దర్శిస్తావయ్యా ప్రభుత్వాలను? నీ దర్శన భాగ్యం, నీ బలమైన కార్యాలు, నీ సాహసోపేతమైన కార్యాలు ఎప్పుడు మా కనుల ఎదుట కనపరుస్తావు? మొట్టమొదటిగా అతడు 2 ప్రశ్నలు దేవుని ఎదుట పెడుతూ ఉన్నాడు. రెండవది, ఆయన ఎప్పుడు అనడానికి గల కారణం ఏంటంటే, ఎప్పుడు నువ్వు ఆదరించదవు, ఎప్పుడు తీర్పు తీర్చదవు, నేను సొమ్మసిల్లిపోతున్నాను, క్షీణించిపోతున్నాను అనడానికి గల కారణం ఏంటంటే కీర్తనకారుని యొక్క పరిస్థితి. ఎంత ఘోరమో చూడండి మీరు, అతని పరిస్థితి మీరు చూడండి. అదే 119వ కీర్తన 83వ వాక్యం చూడండి. నేను పొగ తగులుచున్న సిద్ధి వలెనైతిని. పరిస్థితి ఎంత ఘోరమైన పరిస్థితి అంటే, నేను పొగ తగులుచున్న సిద్ధి వలెనైతిని. నిజానికి నూనెతో నింపబడినటువంటి సిద్ధె, ఆ రోజుల్లో తోలుతో చేయబడినటువంటి సిద్ధలను ఉపయోగించే వాళ్ళు యాత్రా జీవితంలో కొనసాగుతున్నప్పుడు ద్రాక్షారసము నింపుకోవడానికి, నూనెను నింపుకోవడానికి రకరకాలుగా ఉపయోగించేటటువంటి వాళ్ళు సిద్ధలను. నిజానికి ఈ కీర్తనాకారుడు పొగ తగులుచున్న సిద్ధ కాదు, మొదట అతడు నూనెతో నింపబడిన సిద్ధ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఆ సిద్ధ కాస్త పొగ తగులుచున్న సిద్ధలాగా మారిపోయిందంట. నేను పొగ తగులుచున్న సిద్ధనైతిని. పొగ దేనిని సూచిస్తుందంటే శ్రమను సూచిస్తూ ఉంది, వేదనను సూచిస్తూ ఉంది, జీవితంలో అనుభవించే ప్రతికూలతలను, ఆటంకాలను సూచిస్తుంది పొగ. నేను పొగ తగులుచున్న సిద్ధనైతిని. ఈ అనుభవం బైబిల్ గ్రంథంలో ఎంతో మంది భక్తులు అనుభవించారు. ఎంతో మంది భక్తులు పొగ తగులుచున్నటువంటి, పొగ తగిలిన సిద్ధలుగా మార్చబడినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. భక్తి జీవితంలో తప్పనిసరిగా మనమందరం ఏదో ఒక సమయంలో పొగ తగులుచున్న సిద్ధ వలె మారే పరిస్థితి ఎదురవుతుంది. ఏదో ఒక సమయంలో, ఆ సమయములోనే నీ విశ్వాసం, ఆ సమయములోనే నీ పరిశుద్ధత, ఆ సమయములోనే ప్రభు యొక్క శక్తి, ఆ సమయంలోనే ప్రభు ప్రత్యక్షత నువ్వు పొందుకోగలుగుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనకారుని పరిస్థితి చూడండి మీరు. 83వ వచనంలోనేమో నేను పొగ తగులుచున్న సిద్ధవలేనైతిని. 84వ వచనం, నీ సేవకుని దినములు ఎంత కొద్దివాయను. ఇంకా 85వ వాక్యం కూడా చూడండి. నన్ను చిక్కించుకొనుటకై గుంటలు త్రవ్విరి. తర్వాత 86వ వచనం, పగవారు నిర్నిమితముగా నన్ను తరుముచున్నారు. 87వ వచనం, భూమి మీద ఉండకుండా వారు నన్ను నాశనము చేయుటకు. ఓ, ఈ పరిస్థితి చూడండి, కీర్తనకారుని పరిస్థితి. ఎన్ని పరిస్థితులు ఆయన తెలియజేస్తున్నాడు. మొట్టమొదటిది, పొగ తగిలిన సిద్ధలాగా మారిపోయాడు. అంటే సంతోషం లేదు, తృప్తి లేదు. పొగ తగిలిన సిద్ధ ఎలా ఉంటుంది చూడండి. దీపానికి బాగా పొగ తగిలిందంటే ఎలా ఉంటుంది? అది నల్లగా ఉంటుంది, నల్లగా. షూలమిది కూడా ఒకనొక సందర్భంలో పరమగీతములు 1:6 నేను నల్లని దానని చిన్న చూపులు చూడకండి. ఎందుకు? నాకేం తగిలింది? నాకు ఎండ తగిలింది. ఇక్కడ పొగ తగిలినట్టు ఆమెకి ఎండ తగిలింది. దేవుని వాక్యం కొరకు ఆశ పెట్టుకొని దేవుని కొరకు లోకంలో జీవించే వారిని ఏదో ఒక రకంగా శత్రువు ఆర్పివేయటం కోసం రకరకాల ప్రయత్నాలను ఉపయోగిస్తుంటాడు. తను చిక్కించుకొనుటకై గర్విష్ఠులు గుంటలు తవ్వుతున్నారు. పొగ తగిలిన సిద్ధలాగా మార్చబడమే కాదు,
నన్ను చిక్కించుకొనుటకై గర్విష్ఠులు ఏం చేస్తున్నారు? ఉంటారు. గర్విష్ఠులు. ఎవరా గర్విష్ఠులు? ధర్మశాస్త్రమును అనుసరింపని గర్విష్ఠులు. అంటే ధర్మశాస్త్రము తెలుసు, దేవుడు తెలుసు, దేవుని కార్యాలు తెలుసు, కానీ అభిషక్తుడైనటువంటి వానిని చిక్కించుకోవడానికి, అరికట్టడానికి. అంతేకాదు, ఇంకా ఎంత లోతైన మాట అంటాడు చూడండి, ఇంకా ఎంత లోతైన మాట అంటాడు. పగవారు అంటాడు. మొట్టమొదటిది గర్విష్ఠులు అంటాడు. ఆ తర్వాత 86వ వచనంలో పగవారు అంటాడు. ఎందుకు వీరు నన్ను తరుముచున్నారు? ఎందుకు నన్ను తరుముచున్నారంటే 87వ వచనంలో భూమి మీద నుండకుండా, అది నన్ను ఎందుకు తరుముతున్నారంటే భూమి మీద నుండకుండా చేయాలని. భూమి మీద ఉండకుండా చేయటం అనే కోరిక ఎవడు కలిగి ఉన్నాడు? సైతాను కలిగి ఉన్నాడు. సాతాను యొక్క ఆశ అదే. భక్తులను ఏదో ఒక రకంగా లేకుండా చేసే ప్రయత్నం. ప్రారంభం నుండి సాతాను చేసే పని అదే. ప్రారంభము నుండి దేవుని యొక్క వంశాంకురం రాకుండా ప్రారంభం నుండి మీరు చూడండి. ఇశ్రాయేలీల వెంట పాత నిబంధన కాలంలో, చరిత్రలో ఎన్నిసార్లు వాడు వెంటబడ్డాడు, ఎన్నిసార్లు వెంటబడ్డాడు. ఏదో ఒక రకంగా ఆపివేయడానికి ఆ వంశాంకురాన్ని, దేవుని యొక్క శక్తిగల పరిచర్యను ఆపివేయాలని, దేవుని శక్తిగల సంఘమును ఆపివేయాలని, అభిషక్తులు లేకుండా చేయాలని, ఆత్మతో నింపబడి ఆరాధించేవారు లేకుండా చేయాలని, దేవుని వాక్యాన్ని ఆసక్తితో ధ్యానము చేసే వారిని ఏదో విధంగా లేకుండా చేయాలని ఆర్పివేయటానికి రకరకాల గుంటలు సాతాను తవ్వుతున్నాడు. సాతాను యొక్క ప్రయత్నం భూమి మీద ఉండకుండా నువ్వు భూమి మీద ఉండొద్దు. అభిషక్తులు భూమి మీద ఉండొద్దు. ప్రార్థనా పరులు భూమి మీద ఉండొద్దు. దేవుని వాక్యాన్ని ప్రకటించే వాళ్ళు భూమి మీద ఉండొద్దు. వాళ్ళు ఉండకుండా ఏదో రకంగా చేసేయాలి. ఏం చేసేయాలి? అనారోగ్యాలు కలుగజేయటం, శత్రువుని లేపటం, అధికారుల్ని ప్రేరేపించటం, వాళ్ళ మార్గాలకు, వాళ్ళ ప్రయత్నాలకు, వాళ్ళ కార్యాలకు ఏదో విధంగా ఆటంకాలను కలుగజేయటం, ఆర్థిక ఇబ్బందులు తీసుకురావడం. పని చేయాలనుకుంటాడు కానీ ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతా ఉంటాయి. ప్రత్యక్షత ఉంటుంది కానీ ప్రజల్ని రానివ్వడం, ఏదో విధంగా ఆటంకం చేయటం. కానీ దేవునికి స్తోత్రం, మన దేవుడు చూస్తూ ఊరుకునేవాడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. శత్రువుకే అంత ఆలోచన ఉంటే దేవునికి ఇంకెంత ఆలోచన ఉండాలండి? దేవునికి ఎంత ఆలోచన ఉండాలి? ఒక పక్క శత్రువు గుంటలు దొరుకుతున్నాడు, ఇంకొక పక్క ధర్మశాస్త్రము ఎరగనటువంటి వ్యక్తులు తరుగుతున్నారు. పగవారు తన మీద నిర్నిమితముగా, కారణం లేదు. ఎందుకు పగబడుతున్నారా నా మీద అంటే కారణం ఏమి లేదు. అదే కదా 86వ వచనంలో ఉంది కదా, పగవారు నిర్నిమితముగా అంటే కారణమే లేదు. ఎందుకు తిడుతున్నావు? కారణం లేదు. ఎందుకు నాకు కోపం వస్తుంది చెప్తున్నావు? ఎందుకు తిడుతున్నావు? ఎందుకు తరుగుతున్నావు? ఎందుకు నా మీద పగబట్టావు? ఎందుకు నేనంటే దేశం ఏమో తెలియదు. తెలియకుండా నీ మీద నాకు దేశం వచ్చేస్తుంది, తెలియకుండా నీ మీద నాకు అసూయ వచ్చేస్తుంది, తెలియకుండా నీ మీద నాకు కోపం వచ్చేస్తుంది. సైతాను నిర్నిమితముగా భక్తులను, దేవుని వాక్యము మీద ఆశ పెట్టుకొని వారిని, దేవుని కొరకు కనిపెట్టుకొని వారిని, దేవుని కొరకు రోషం కలిగి బ్రతికే వారిని నిర్నిమితముగా దేశించే రోజులు. ఎంతో మంది దేశించబడుతున్నారు. మతం దేశిస్తుంది, సమాజం దేశిస్తుంది, మత వ్యవస్థలు దేశిస్తున్నాయి ఈరోజు క్రైస్తవ్యాన్ని. ఎప్పుడైతే నిజమైన భక్తిలోనికి వస్తామో, ఎప్పుడైతే ప్రార్థన చేయడానికి ఇష్టపడతామో, ఎప్పుడైతే ఆసక్తితో ప్రభుని వెంబడిస్తుంటామో, అప్పుడే స్టార్ట్ అవుతుంది దుష్టుడికి. అంతవరకు ఏం తిని బాగా పడుకొని ప్రశాంతంగా ఉంటే ఎవరు ఏం కదిలించరు. ఎప్పుడైతే ప్రార్థన చేయటం ప్రారంభిస్తుంటామో శత్రువు సహించలేడు. ఏదో ఒక ఆటంకం, ఏదో ఒక డిస్టర్బెన్స్, ఏదో ఒక మాట్లాడటం, అసమాధానాన్ని గురి చేయటం, అల్లరి చేయటం. అలాంటి పరిస్థితులలో గర్విష్ఠులు ఒక పక్క, తరుమువారు మరొక పక్క, ధర్మశాస్త్రము ఎరిగిన వారు ఒక పక్క, ధర్మశాస్త్రము ఎరగని వారు ఒక పక్క.
పొగ తగులుతుంది, ఒక పక్క మంట పెట్టారు, పొగ తగులుతుంది, మరొక పక్క గుంటలు తవ్వారు, మరికొందరు ప్లాన్ వేస్తున్నారు అసలు వీన్ని లేకుండా చేసి పడేద్దాం, ఏదో ఒక ప్రయత్నం చేసి లేకుండా చేసి పడేద్దాం. అలాంటి పరిస్థితులలో మనమే ఉంటే గనక ఎంత అడగిపోతామండి. చిన్న బలహీనత ఏదైనా వచ్చిందని నీకు తెలిసింది అనుకో, ఏదో చిన్న జ్వరం వచ్చిందని హాస్పిటల్కి వెళ్ళావు, టెస్టులు రాశారు, టెస్టులు ఇచ్చావు, దాంట్లో నువ్వు ఎప్పుడు వినకూడదు విన్నావు అనుకో, ఎక్కడ చెప్పండి, ఇంకా ఆ రోజు నుండి అసలు రోగం స్టార్ట్ అయింది. అంతవరకు బాగానే ఉంటావు, అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ప్రతిరోజు ఇంకా చావడమా బతకడమా అన్నట్టు ఉంటుంది. ఈ కీర్తనాకారుడు ఇంత భయంకరమైన పరిస్థితులు ఉన్నా చూడండి, అతని ఎంత స్థిర మనసు, అతని ప్రవర్తన చూడండి ఎలా ఉందో. భక్తి అన్ని సాఫీగా ఉన్నప్పుడు కాదండి చేసేది. అసలు ఒక మాట చెప్పనా, అసలు దేవుని కోసం నువ్వు రోషం కలిగి బ్రతికితే ఖచ్చితంగా శ్రమల గుండా నువ్వు ప్రయాణం చేస్తావు. సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వానికి హింస పొందుతాడు, ఖచ్చితంగా హింస కలుగుతుంది ఖచ్చితంగా. రకరకాల పరిస్థితుల గుండా మనం నడుస్తాం, అక్కడే నీ విశ్వాసం, అక్కడే నీ పవిత్రత, అక్కడే నీ సాక్ష్యం, అక్కడే దేవుని కోసం నువ్వు ఎంత రోషం కలిగి ఉన్నావో, ఎంత ఓపిక కలిగి ఉన్నావో, ఏ శ్రమనైనా తాళుకోవడానికి ప్రభు పట్ల నువ్వు ఎంత విశ్వాసం ఉంచావో అక్కడే పరీక్షించబడుతుంది. ఈ కీర్తనకారుడు పొగ తగులుచున్న సిద్ధ వలె మార్చబడ్డ, తరుగుచున్నటువంటి పరిస్థితులున్న గర్విష్ఠులు పగవారు భూమి మీద నుండకుండా చేయాలని, నాశనము చేయాలని తలంపు తన మనస్సులోనికి వచ్చినా, తన ఆలోచనలను వినబడినా, తనకు స్పష్టమైనా సరే ఈ కీర్తనకారుడు తన ప్రవర్తనలో చూడండి, అలాంటి ఘోరమైన పరిస్థితులలో ఒకటి, నీ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. 2, నీ కట్టడలను నేను మరచుట లేదు. 3, నీ ఆజ్ఞలన్నీ నమ్మదగినవి. 4, ఓ నీ ఉపదేశములను నేను విడువకయున్నాను. ఇంత పరిస్థితిలో కూడా కట్టడలు, వాక్యము, ఉపదేశము, ఆజ్ఞలు ఇవన్నీ పర్యాయ పదాలు. నేను మరచుటలేదు, నేను ఆశ పెట్టుకుని ఉన్నాను, నమ్మదగినవి కన్ఫెస్ చేస్తుండు. పగవారు తరుముతున్నప్పటికీ కూడా 85వ వచనం, ధర్మశాస్త్రములను అనుసరింపని గర్విష్ఠులు నన్ను చిక్కించుకున్నట్టుగా గుంటలు తవ్వి నీ ఆజ్ఞలు నమ్మదగినవి. దేవునికి స్తోత్రం. వాడు ఎన్ని గుంటలు త్రవ్వినా నీ ఆజ్ఞలు నమ్మదగినవి, నీవిచ్చిన వాగ్దానాలు నమ్మదగినవి, నీ వాక్యము నమ్మదగినవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది నన్ను ఏం చేస్తుందంటే తప్పిస్తుంది, ఎక్కడ శత్రువు చేతిలో పడకుండా. అందుకే 87వ వచనంలోనే ఉంది, భూమి మీద ఉండకుండా వారు నన్ను నాశనము చేయుటకు కొంచెమే తప్పెను. దేవునికి స్తోత్రం. అది తప్పిపోతుంది వాడి ప్రణాళిక అంతా కూడా, చెదిరిపోతుంది వాడి ప్రణాళిక అంతా. ఎందుకు? నేను నీ వాక్యమును అనుసరించి నడుచుకునేవాడిని, నీ వాక్యం మీద ఆశ పెట్టుకున్నాను. పిల్లరా, ఈ లోకంలో చుట్టూ పరిస్థితులు ఎలాగ నొలనివ్వండి, మీ మనస్సు దేవుని వాక్యం మీద పెట్టుకోండి, ఆయన వాగ్దానాల మీద పెట్టుకోండి, ఆయన మీద పెట్టుకోండి. ఆయన నీ కొరకు సమస్తమును చేయగల దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ కొరకు దేనినైనా ఆయన అదుపు చేయగలడు, దేనినైనా రద్దు చేయగలడు, దేనినైనా మార్చగలడు, దేనినైనా నీ కొరకు ద్వారాలు తెరవగలడు ఆయన. దేవుని సాహసోపేతమైన కార్యాలు ప్రజల జీవితాల్లో ఎందుకు జరగటం లేదంటే, పరిస్థితులు సంభవించినప్పుడు దిగజారిపోతుంటారు, పరిస్థితులు సంభవించినప్పుడు దూరం అయిపోతుంటారు, పరిస్థితులు సంభవించినప్పుడు విశ్వాసం నుండి తొలగిపోతారు. తొలగిపోయేవాడు కాదు అసలు సిసలైన భక్తుడు. చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా, ఇదిగో అయినను నీ కట్టడలను నేను మరచుటలేదయ్యా, నీ వాగ్దానములు నమ్మదగినవని నేను విశ్వసిస్తున్నానయ్యా. నమ్మదగినవి నీ న్యాయ విధులు
మేలిమి బంగారు కంటే ఎంతో కోరదగినవి, నమ్మదగినవి నీ న్యాయ విధులు. మేలిమి బంగారు కంటే ఎంతో కోరదగినవి, నీ ధర్మాసనము నా హృదయములో స్థాపించ. నీ ధర్మాసనము నా హృదయములో స్థాపించబడి ఉన్నది. పరిశుద్ధాత్ముని ఆధారమై ఉన్న యేసయ్యాని కృతజ్ఞతై చాలా మంది వచ్చి అంటారు, మేము ప్రభువుని నమ్ముకున్నాం కానీ మాకు కొద్దిగా ఎదురు దెబ్బ తగిలిందండి, అందుకే మేము దేవుని విడిచిపోయాం. మేము ప్రభువుని నమ్ముకున్నాం, మాకు కలిసి రాలేదు, అందుకే మేము విడిచిపోయాం. మేము నమ్ముకున్నాం కానీ మాకు కార్యాలు జరగలేదు, మా పిల్ల పెళ్లి కాలేదు, మాకు ఉద్యోగం రాలేదు, మేము మొక్కుబడి చేసుకున్న మొక్కు తీరలేదు, మాకు డబ్బు రాలేదు, మాకు జబ్బు పోలేదు. జీవితంలో ఈ లోకంలో దేహం ఉన్నంత కాలం శరీరంలో బలహీనతలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. ఈ లోకంలో దేహం ఉన్నంత కాలం పొగిడేవాడు ఉంటాడు, తిట్టేవాడు ఉంటాడు, పూలు జల్లేవాడు ఉంటారు, నాలు జల్లేవాడు, మెచ్చుకునేవాడు ఉంటాడు, నొచ్చుకునేవాడు ఉంటాడు, అంగీకరించేవాడు ఉంటాడు, తృణీకరించేవాడు ఉంటాడు. పరిస్థితులు ఎలాగ ఉండనివ్వండి, ఆయన వాక్యం మీద ఆశ పెట్టుకో. పరిస్థితులు ఎలా వచ్చినా నీ కట్టడలను నేను మరుచుట లేదు. రోజులు మారిన, సంవత్సరాలు మారిన, పరిస్థితులు మారిన, నీ కట్టడలను, నా నిర్ణయం మారటం లేదు, నా ఆలోచన మారటం లేదు. దేవుని వాక్యాన్ని విడిచిపెట్టకుండా అనుసరించాడు. దేవునికి స్తోత్రం. అదేనంటే భక్తిలో నువ్వు జయ జీవితం పొందాలంటే నీకు శ్రమలు, ప్రతికూలతలు నీకు ఎదురైనప్పుడే వాక్యాన్ని పట్టుకొని నడవటమే అసలు సిసలైన భక్తి. హల్లెలూయా. నీకు అనుకూలంగా ఉన్నప్పుడు వాక్యాన్ని వల్లించడం కాదు, ప్రతికూలతలలో దేవుని వాక్యాన్ని నువ్వు పట్టుకొని నిలబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. గాలి సముద్రపు అలలతో నేను కొట్టబడి నెట్టబడి ఉండేటప్పుడు శ్రమలు, ఇబ్బందులు, ప్రతికూలతలు భక్తిలో మనం వెళ్తున్నప్పుడు మనకు ఎదురైతే, అలాంటి పరిస్థితుల్లో వాక్యమును ఎవరైతే పట్టుకొని ఉంటారో వారు మాత్రమే జయ జీవితం కలిగిన వారు అవుతారు. వారు మాత్రమే జయిస్తారు. వారు మాత్రమే సియోను కొండ మీద జయించిన వారి సంఖ్యలో చేర్చబడతారు. వాక్యాన్ని విడిచిపెట్టడం, ఊరికనే విడిచిపెడుతుంటారు కొంతమంది. భక్తిని విడిచిపెడతారు, ప్రార్థనను విడిచిపెడతారు, ప్రభువుని విడిచిపెడతారు, సహవాసాన్ని విడిచిపెడతారు. ఎంతకాలం విడిచిపెట్టి అమావాస్య పౌర్ణమి లాగా ఆనందం వస్తే స్తోత్రం స్తోత్రం, దుఃఖం వచ్చిందనుకో ఇక ఏసై లేడు, ఏమీ లేడు. అన్ని అనుకూలంగా ఉంటే
దేవునికి స్తోత్రం. యేసు ఎంత మంచివాడు. చిన్న కష్టం వచ్చిందంటే ఏదో నాకు అసలు ఈ ప్రభువులోకి వచ్చిన తర్వాత బాగోట్లేదు. ఏమంటే ఈ కీర్తనకారుడికి వచ్చిన శ్రమలు మనలో ఎవరికైనా వచ్చినాయా? భూమి మీద ఉండకుండా చేయడానికి నీ విషయం ఎవడన్నా ప్రయత్నం చేసిందా? ఎందుకంటే మనకి ఇంకా అంత ఎదగలేదు కాబట్టి మనం ఉండుట ద్వారా వాడికి అంత పెద్ద నష్టం వస్తే వాడు ప్లాన్ చేస్తాడు. అవునా కదా? నేను ఉండటం వల్ల వాడికి అంత పెద్ద నష్టం వస్తే వీళ్ళు లేకుండా చేయాలనుకుంటాడు. నువ్వు ఇంకా అంత నష్టాన్ని కలిగించటం లేదు. నీ స్థాయి మారాలి. నీ విషయమై కూడా అలాంటి పరిస్థితులు రావాలి. నువ్వంటే శత్రువు, నువ్వు ఉండకుండా, నువ్వు ఉండని రోజు శత్రువు ఆలోచించాలి. ఓ వీడు ఉండొద్దురా అనుకునే అంత భయాన్ని శత్రు గుండెలను కలిగించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాడు ఆలోచన చేస్తాడు కానీ వాడి చేతిలో ఏమీ లేదు. దేవునికి స్తోత్రం. తప్పించే దేవుడున్నాడు. హల్లెలూయా. భూమి మీద ఉండకుండా వారు నాశనము చేయుటకు కొంచెం తప్పింది. దేవునికి స్తోత్రం. ఉండకుండా చేయాలనుకుంటు కానీ అది ఏం చేశాడు దేవుడు? కొంచెం తప్పించేసి. నీ జీవితంలో శత్రువు వేసే ప్రతి ప్రణాళికను, ప్రతి ఆలోచనను, నీ మీదికి, నీ కుటుంబం మీదికి తెచ్చిపెట్టే ప్రతి కీడును నీకు తగలకుండా తప్పించగలిగిన దేవుడు నీవు కలిగి ఉన్నటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఈ లోకంలో దేవుని ఆనందించే వారమై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మొదటిది ప్రశ్నలతో, 2 ప్రశ్నలతో ప్రారంభించాడు. తర్వాత తన పరిస్థితిని వివరించాడు. తర్వాత చెప్పండి, తన ప్రవర్తనను మనకు తెలియజేస్తున్నాడు. భయంకరమైన పరిస్థితులలో తన ప్రవర్తన. ఇక ఆఖరిది కీర్తనకారు అలాంటి పరిస్థితులలో అతను ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గుంటలు త్రవ్వినప్పుడు, తరుముతున్నప్పుడు, నేను ఉండకుండా చేయాలనే ప్రణాళికలు, చట్టాలు రూపొందిస్తున్నప్పుడు, నన్ను, నా కుటుంబాన్ని నాశనం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నప్పుడు నీ వాక్యం దగ్గరికి వచ్చా నేను. హల్లెలూయా. నీ వాక్యం దగ్గరికి వచ్చి దాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు నా కోసం నువ్వు అద్భుతం చేసావు. ఆమేన్. నిజంగా శ్రమల్లో మీరు చేయాల్సినది ఏంటంటే వాక్యాన్ని చదవండి ఎక్కువగా. మీరు ఎవ్వరితో మాట్లాడద్దు, ఎవరికి మీ శ్రమల గురించి చెప్పుకోవద్దు. దేవుని వాక్యాన్ని తీసుకొని చదవండి. ఈ మాట చెప్తున్నదంటే మీ జీవితంలో అనారోగ్యం వచ్చిన, ఇబ్బందులు వచ్చిన, కరువు వచ్చిన, కష్టం వచ్చిన, వీళ్ళ మీరు ఒకటే చేయండి. దేవుని వాక్యాన్ని కూర్చొని చదవటం ప్రారంభించండి. ఆ వాక్యం మీకు ఏం చేస్తుందంటే చుట్టూ పరిస్థితులు మర్చిపోయి మీ గుండె నిండా విశ్వాసము, సంతోషము నింపేటట్టు చేస్తారు. దేవునికి స్తోత్రం. లేకపోతే ఈ లోకంలో బ్రతకగలమా అండి? బ్రతకగలమా? మనం బ్రతకనిస్తుందా ఈ లోకం? ఈ గ్రంథమే కనుక లేకపోతే ఈ లోకంలో బ్రతకడం కష్టం. నిజం. మొట్టమొదటిది ప్రశ్నలు వేశాడు. ఎప్పుడు ఆదరించదవో, ఎప్పుడు తీర్పు తీర్చదవో, నేను సొమ్మసిల్లుచున్నాను, నా కన్నులు క్షీణించుచున్నాయి. ఎందుకు? తన పరిస్థితి అలాంటిది. తన పరిస్థితి అంతా చెప్పుకున్నాడు. పొగ తగులుచున్న సిద్ధమలేనైతిని, నన్ను తరుముచున్నారు, నా కొరకు గుంటలు తవ్వుచున్నారు, భూమి మీద నేను ఉండకుండా చేయాలని నాశనములు కల్పించుచున్నారు. అలాంటి పరిస్థితులలో కూడా 3వది కీర్తనకారుడు తన అద్భుతమైన ప్రవర్తన మనకు మాదిరిగా చూపిస్తున్నాడు. అయినను నేను నీ ఆజ్ఞలను మరచుటలేదు, నీ ఆజ్ఞలను విడిచి నేను ప్రవర్తించుటలేదు. 61వ వచనం చూడండి. భక్తిహీనుల పాశములు నన్ను చుట్టుకొని ఉన్నను, నీ ధర్మశాస్త్రమును నేను మరువలేదు. 109వ వాక్యాన్ని కూడా చూడండి. 109. నా ప్రాణము ఎల్లప్పుడూ నా అరచేతిలో ఉన్నది, అయినను నీ ధర్మశాస్త్రము నేను మరువను. ప్రాణము అరచేతిలో ఉందంటే ఏంటి చెప్పండి? అంటే ఇంక ఈరోజు రేపో చస్తా అన్నమాట అర్థం. అరచేతిలో ఉందంటే ఇంకా ఎప్పుడు పోతో తెలియదు, ఎప్పుడు మిస్ అయిపోతో తెలియదు. పట్టుకుని ఇంకంటే పోతే టక్కన వెళ్ళిపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఏమంటున్నా?
అయినను నీ ధర్మశాస్త్రము నేను మరువను. ఎందుకు? అదే నన్ను బ్రతికించేది. దేవునికి స్తోత్రం. అదే నన్ను స్థిరపరిచేది, అదే నన్ను బలపరిచేది, అదే నాకు వెలుగునిచ్చి త్రోవలో నడిపించేది. నీ వాక్యం నా జీవితాన్ని కట్టేది, నన్ను రివైవల్ చేసేది, నన్ను వెలిగించేది, నా బ్రతుకును బాగు చేసింది, తడబడకుండా నా అడుగులను స్థిరపరిచింది నీ వాక్యం. దాన్ని నేను ఎట్లా మరవాలయ్యా? నేను కృంగినప్పుడు నన్ను లేవనెత్తింది, శ్రమలో ఉన్నప్పుడు నాకు సంతోషాన్ని ఇచ్చింది. దాన్ని నేను ఎట్లా మరవాలి? నేను మరవను. వాక్యం మీద ప్రీతి, వాక్యమును ప్రియముగా ఎంచుకోండి, వాక్యం కొరకు పరితపించండి, వాక్య వశులైపోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి పరిస్థితుల్లో కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన. ఏం ప్రార్థన చూడండి. దేవునికి సనగటం లేదు, సందేహించటం లేదు, దూరం అయిపోవటం లేదు. కానీ ఏం చేస్తున్నాడు? 86వ వచనం. పగవారు నిర్నిమిత్తముగా నన్ను తరుముచున్నారు, నాకు సహాయము చేయుము. అంతేకాదు 88వ వచనం చూడండి. నీవు నియమించిన శాసనమును నేను అనుసరించున్నట్లు నీ కృప చేత నన్ను బ్రతికించు. నాకు సహాయం కావాలి. ఇప్పుడు నన్ను తరుముతున్నారు, నా కోసం గుంట తవ్వుతున్నారు, నేను ఉండకుండా చేసే ప్రయత్నం ఉంది. నాకు ఇప్పుడు సహాయం కావాలి. సహాయం చేసేవాడు దేవుడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఆయన వాక్యాన్ని అనుసరిస్తూ ఆయన సన్నిధిలో ఆయన కొరకు వేడుకుంటే ఆయన సహాయం చేయక మానడు. ఎంత నీ కృప చేత నన్ను, చెప్పండి, నీ కృప చేత నన్ను ఎందుకు బ్రతికించాలి? ఎందుకు బ్రతికించాలి? 88 నీవు నియమించిన శాసనమును నేను అనుసరించున్నాను, నీ కృప చేత నన్ను బ్రతికించు. దేవుడు బ్రతికించాడా లేదా? 93వ వచనం చూడండి. అబ్బా, నీ ఉపదేశము వలన నీవు నన్ను బ్రతికించితివి, నేనెన్నడూ వాటిని మరువను. దేవునికి స్తోత్రం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదించెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదించెను. సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై యేసు వందనమయ్యా. సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనం ప్రార్థన చేస్తే మన ప్రభువు దాటిపోయేవాడు కాదు. ఆమేన్. మనం ప్రార్థన చేస్తే ఆయన దాటిపోడు. ప్రార్థన చేద్దాం, ప్రభు కృపను పొందుకుందాం. ఈ లోకములో మనము ప్రభు కొరకు బ్రతకాలి. మీకు బలహీనత వచ్చినప్పుడు మరణాపేక్ష కోరుకోండి, మరణాపేక్షలు కాకండి. నేను ఒకసారి అలాంటి ఆలోచన నా జీవితంలో వచ్చినప్పుడు నేను నేర్చుకున్న పాఠం అది. మరణాన్ని అపేక్షించొద్దు. కీర్తనాకారుడు అన్నట్టు, నేను నీ శాసనములను అనుసరించున్నట్లు నీ కృప చేత నన్ను బ్రతికించు. మళ్ళీ నన్ను రివైవల్ చేయి. నేను కృంగిపోయా, నేను బలహీనుడవుతున్నా, శత్రువులు నా చుట్టుముట్టేశారు, మరణ పాశములున్నాయి. అయినా నీ కృప చేత నన్ను రివైవల్ చేయి. మళ్ళీ నేను లేవాలి, మళ్ళీ నేను నడవాలి, నేను తిరిగి ఉజ్జీవింపబడాలి, నేను మండించబడాలి. నీ కృప చేత నన్ను బ్రతికించు మరలా. హల్లెలూయా, హల్లెలూయా. నా పూర్వస్థితి నాకు కలిగించరావా, కరుణించి మరలా బ్రతికించరావా, కరుణామయుడా. నా పూర్వస్థితి నాకు కలిగించరావా, కరుణించి మరలా బ్రతికించరావా.
భూమి మీద ఉండకుండా సాతాను నాశనాలను మరణ పాశములను చుట్టుతూ ఉంటే కీర్తనకారుడు ఏమని ప్రార్థన చేస్తుండో, నీ శాసనములను నేను అనుసరించున్నట్లు. వాడేమో నేను ఉండకుండా చేయాలంటుండు, నేనేమో నా ప్రార్థన ఏమిటి, నీ శాసనములను అనుసరించినట్లు బ్రతికించు. మళ్ళీ నన్ను రివైవల్ చేయి ప్రభువా. మా ప్రాంతాలలో, మా పట్టణంలో, మా కుటుంబంలో అప్పగించబడ్డ ప్రతి పనిలో నిన్ను, నీ శాసనములను నేను అనుసరించినట్లు నన్ను బ్రతికించు. ప్రభు కృపను కోరుకుందాం. ప్రభు యొక్క బలమైన సహాయం మనం అనుభవిద్దాం. అటువంటి అద్భుతమైన కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభు యొక్క పాత్రలో చేయి వేసే ముందు సోదరి సోదరులారా, ఎలా ఉన్నావు నీ వ్యక్తిగత